నమస్తే తెలుగు న్యూస్‌కి స్వాగతం. ఎంత వద్దనుకున్నా, అసలిప్పుడు అవసరమా అని అనుకున్నా, కాదు అవసరమే, వద్దు అనుకోకూడదు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎవరికీ జరగకూడదు. ఇలాంటి పరిస్థితుల్లోకి ఎవరు నెట్టివేయబడకూడదు అనేలాంటి సంఘటన 2019 మార్చి 15న అంటే ఇవాల్టికి కరెక్ట్‌గా 6 ఏళ్ళు ముగుస్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన రోజు ఈరోజు. ఈ 6 ఏళ్లలో హత్య, ఆ తదనంతర పరిణామాలని గుర్తు చేసుకుంటూనే, వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురిగా వైఎస్ సునీతమ్మ పోరాడుతున్న పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ, ఆమె పోరాడాల్సింది తన తండ్రి హత్య వెనక ఎవరున్నారో తేల్చాల్సినటువంటి పోరాటం ఆమె చేస్తుంది. కానీ, ఈరోజు తన తండ్రి హత్య తర్వాత, తన తండ్రి హత్యలో కీలకమైనటువంటి సాక్షులు ఈ 6 ఏళ్లలో 6గురు చచ్చిపోయారు. ఒక్క వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాత్రమే ఆమె పోరాడాల్సిన సమయం కాదిది. ఈ సాక్షుల హత్యలు కాదు, అనుమానాస్పద మరణాల గురించి కూడా పోరాడాల్సిన బాధ్యత ఆమె మీదే పడింది. ఒకసారి అడుసుమిల్లి శ్రీనివాస్ గారు విశ్లేషణలో ఈ 6 ఏళ్ల నేపథ్యాన్ని, ఇప్పుడు సాక్షుల అనుమానాస్పద మరణాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నేను అన్నట్టు ఒక్క వైఎస్ వివేకానందరెడ్డి మరణం గురించో, హత్య గురించో కాదు ఆమె పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగిన అనుమానాస్పద మరణాల గురించి కూడా పోరాడాల్సి రావడాన్ని ఎట్లా చూద్దాం? ఇప్పుడు 6 ఏళ్ల క్రితం వివేకానందరెడ్డి గారు మృతి వార్త వచ్చింది ఫస్ట్. గుండెపోటుతో మృతి చెందారనేటువంటి వార్త స్క్రోలింగ్ అది అన్ని టీవీల్లో ఇంచుమించుగా. తర్వాత అయ్యో ఇలా చనిపోయి గుండెపోటు వచ్చింది, వయసు ఉంటుంది కదా నా సహజంగా అందరూ అలా అనుకున్నారు. తర్వాత కాసేపుడు కానీ ఫోటోలు రిలీజ్ అయినాయి. ఫోటోలు రిలీజ్ అయిన తర్వాత అవన్నీ చూస్తే ఎలా ఉందంటే, క్రూరమైన ఆటవిక హత్య, అత్యంత బార్బేరియస్గా. ఆటవికులు మాత్రం ఆ రకంగా కుట్టి చంపేవారు పూర్వం, నిప్పు పుట్టక ముందు. అంత అవసరం ఏముందండి? ఒకళ్ళు నిజంగానే చంపాలనుకున్న హత్య. ఆయన్ని రాజకీయంగా అడ్డు తొలగించుకోవాలనుకున్నా, లేకపోతే ఫైనాన్షియల్ లావాదేవీలు ఏదో అడ్డు తొలగించుకోవాలన్నా, ఈ సుపారీ మర్డర్స్ అన్నీ ఒక రకంగా ఉంటాయి. కానీ ఇది చాలా కసిగా చంపినట్టుగా ఉంది. అంటే కొట్టి 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 చంపారు. అంటే చాలా కసి. సరే, ఆ పిఏ కృష్ణారెడ్డి ఆ ఫోటోలు తీసి ఆ అమ్మాయికి పెట్టాడు. వాళ్ళ అమ్మాయికి, ఆ అమ్మాయి వెంటనే పోస్ట్ మార్టం డిమాండ్ చేసింది. లేదంటే ఏం చేద్దరంటే, అమ్మాయి వచ్చేటప్పటికి ఒక గ్లాస్ బాక్స్ పెట్టేసి గబగబా రక్తం తుడిచేసి కుట్లేసేసి కట్లు కట్టేశారు కదా, మొత్తం బ్యాండేజ్ గాజు కూడా చుట్టేస్తారన్నమాట. ఆ ముఖం ముక్కోటి 2 పళ్ళు కనపడలే, కళ్ళు 2 కనపడలే పెడతారు. పెట్టేసి నిద్దట్లోనే నవ్వుతూనే పోయాడని గుండెపోటు వచ్చేసిందని చెప్పేద్దరు అనమాట. వాళ్ళు దారుణంగా చెప్పేసినాడు, చెప్పలేరా. పడుకోబెట్టేసి దాని నిండా పూలదండలు వేస్తారు, ముఖం కూడా సరిగ్గా కనపడకుండా. ఈవిడ రాగానే బోరుమని ఒకసారి ఏడ్చేసి తర్వాత ప్రార్థనలు చేసేసి తీయండి అని ఆడావిడి చేస్తారు. ప్రజల సందర్శనార్థం కూడా పెట్టరు భౌతిక కాయాన్ని. ఎందుకు? దానికి ఏం చెప్తారు? కాదు అది చెప్పారు, సాకు సెన్సిటివ్ మూమెంట్, ఇది ఉద్రిక్తలు చెలరేగుతాయి, అది ఇది అని చెప్పారు. ఆ పోలీసులు మూసుకుంటారు బాబు అని చెప్పి పోస్ట్ మార్టం పంపించారు. దట్టు అప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వమే అయినా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ప్రభుత్వాలన్నీ ఎలక్షన్ కమిషన్ చేతిలో పోయినాయి అధికారాలన్నీ. ప్రభుత్వాలన్నీ ఆపద్ధర్మ ప్రభుత్వాలు. వాళ్ళకి అది కలిసి వచ్చింది. వెంటనే గ్యాగ్ ఆర్డర్ అది తెచ్చుకుని దీని గురించి అసలు పేపర్లో రాకూడదు, ఎక్కడ మాట్లాడకూడదు అని చెప్పేసి బలవంతంగా నోళ్ళు ముయించారు, న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుని. వాళ్ళు కూడా అలాగా తీర్పిచ్చేశారు. సరే, ఇది బాగా జీళ్లపాకంలో సాగుతూ ఉంది. మొత్తం మీద సిబిఐ డిమాండ్ చేసింది ఆవిడ. సిబిఐ వచ్చింది. వాళ్ళు గూగుల్ టేక్అవుట్ అని దీంట్లోంచి మొత్తం అన్ని కెలికి తీశారు, ఆ పురుగులు అన్నట్లు బయటికి. అందరు స్టేట్మెంట్లో రికార్డ్ చేశారు. ఎస్టాబ్లిష్ అయిపోయింది కేసు. అరెస్టులకి వెళ్తే అడ్డుకున్నారు. ఇవన్నీ మనం 6 ఏళ్ళ నుంచి మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళ మోడస్ ఆపరాండి ప్రకారం ఏ మర్డర్ చేయించినా, రాజకీయ పొలిటికల్ హై ప్రొఫైల్ మర్డర్స్ వాళ్ళు చేయించిన ఏ అనుమానం లేదు. వాళ్ళే, నేను చెప్తాను డైరెక్ట్గా, నాకు కేసు ఇట్టుకొచ్చి పర్లేదు, వాళ్ళే చేయించారు ఏదైనా సరే. పట్టాల రవీంద్ర గారి దగ్గర నుంచి ఇంకా అనేక మంది నాయకుల్ని, కార్యకర్తలు మాదిరి స్థాయిలో టకమని లేపేయటం, దానికి సంబంధించిన సాక్ష్యాలు అన్నట్లని డసక్తులు ముసుకేస్తారన్నమాట. వాళ్ళు పైకి పంపించేస్తారు, లేకపోతే వాళ్ళే తల కొట్టేసి తెచ్చిపోరని చెప్తారు.
పటాల రవీంద్ర గారి మర్డర్ కేసులో మొద్దు సీను వాడు ఇద్దరే ఎదిగాడు, కానీ అతను షార్ప్ షూటరా. గోళికాయ ఆడి ఆ చివరన్నాక ఆయన కొట్టలేడు, గంతో కాల్చేసాడని చెప్పారు. నేనే చంపేశాను, మా బావ కళ్ళలో ఆనందం అన్నాడు. ఇలాంటివి చెప్పిస్తారు వాళ్ళ చేత. అభూత కల్పనలో అసత్యాలైనా సరే మనం నిజమని నమ్మేలాగా దానికి వేరే చెప్పలేం. పైకి వాళ్ళ గవర్నమెంట్ ఉంది, అందులో సాక్షులు కూడా అందరూ మాయమైపోయారు. వాళ్ళంతటా వాళ్ళే టికెట్ తీసుకుని వెళ్ళిపోయారు, లేదా వాళ్ళు పంపించేస్తారు. ఇక్కడ అదే మూడో సాపరండి. వాళ్ళకి పద్ధతులు ఏం మార్చరు వాళ్ళు. ఆ సిలబస్ ఆ పుస్తకం చూడరా దాంట్లో ఉంటుంది అన్నట్టుగా ఫాలో అయిపోతారు అన్నమాట రూలు. ఈయనది కూడా అలాగే. దస్తగిరి ఒకటి మిగిలేడు. కారణం ఏంటి? దస్తగిరి జడ్జి గారి ముందు స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టి అతను కానీ లేపేశారు అనుకోండి, అదే అది మరణ వాంగ్మూలం అయిపోద్ది, ఫైనల్ అయిపోతుంది. ఫైనల్. అందుకుని వాళ్ళే కాపాడుతున్నారు రకంగా చెప్పాలంటే. వాళ్ళు బతిమాలుకుంటారు, ఎంతో కొంత ఇస్తావురా బాబు నువ్వు అటం తిరిగాని. మిగతా ఉదయశంకర్ రెడ్డి ఇలాంటి ఉన్నారు అనుకోండి, శివశంకర్ రెడ్డి వాళ్ళ బ్యాచ్, వాళ్ళే సూత్రధారులు పాత్రధారులు మొత్తం వాళ్ళ బ్యాచ్ కాబట్టి వాళ్ళకి ప్రమాదాలు వాళ్ళకి కూడా జరిగినా ఆశ్చర్యపోకలేదు. వాళ్ళు సొంత వాళ్ళే లేచిపోయారు కదా. ఆ కుర్రోడు, ఆ డాక్టర్ చిన్న కుర్రోడు అభిషేక్ రెడ్డి మొన్న ఎలక్షన్ కూడా పనిచేసాడు అతను. రకాలం మన అనారోగ్యం, వెంటనే పైకి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న దాన్ని ఖండిస్తూ ఒక లెటర్ ఖండిస్తూ చెప్పకపోతే ఆయనే పంపించేస్తారా. టికెట్ తీసి పెట్టావు టేబుల్ మీద, నువ్వు రాస్తావా చెప్తావా టికెట్ పట్టుకుని వెళ్ళిపోతావా అంటారు. ఏం చేస్తాడా? ఇందులో మొహమాటలాగా మాట్లాడొచ్చు వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గానే ఉన్నారా. ఒక కన్నును ఇంకో కన్ను పొడుచుకుంటుందా అంటే ఇంత దారుణంగా కళ్ళ ముందు కనపడుతున్నా కానీ సిబిఐ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా ఒక కన్ను ఇంకొక కన్ను పొడుచుకుంటుందా, ఆయన మా చిన్నాయన ఈయన మీ చిన్నాయన అంటే నువ్వు ఏ కన్నునైనా పొడిచేస్తావు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది పక్క నుంచి. నువ్వు ఎందుకు కాపాడాలి? నీకు సంబంధం లేకపోతే ఆ సిబిఐ వాళ్ళ మీద ఎందుకు దాడి చేయించి వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టించాలి? నీ సొంత చెల్లెలే కదా, నీకు చిన్నాన్న కూతురే కదా. ఆవిడ తృప్తి పడాలి కదా. ఆవిడకి న్యాయం జరిగిందని భావించ. నువ్వు చెప్పినట్టే మాట్లాడింది కదా ఆవిడ. వాస్తవం తెలుసుకున్న తర్వాత ఆవిడకి ఎదురు తిరిగింది. కేసు నిజాలు బయట రావాలని కోరుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి మృతికి హత్యకి న్యాయం జరగాలని కోరుకుంటాం, దోషులు శిక్ష పడాలని కోరుకుంటంతో పాటు ఆ సాక్షులందరినీ కాపాడాల్సిన బాధ్యత, పోరాడాల్సిన సమస్య మీరు అన్నట్టుగా వచ్చింది. అంటే స్థానిక పన్నులు అదనం అని రాస్తారు చూడండి, మనకు అలాగనమాట. ఇప్పుడు దాంతోపాటు ఇది కూడా అదనం ఆవిడకి. ఈ దేశం, ఈ ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో వ్యవస్థలో చక్కగా పనిచేసి ప్రజాస్వామ్య సౌరభాన్ని పరిడీలన చేసే బాధ్యత వాటి మీద ఉంది. చాలామంది న్యాయం లేట్ అయినా న్యాయం జరుగుద్దని నమ్మకం ఉంది. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై నమ్ముతారు. ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని పోయేలాగా ఈ వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. సిబిఐ కానీ ఈడీ కానీ న్యాయ వ్యవస్థ కూడా అపోహలు అనుమానాలు వచ్చేలా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ చేయడం, ఎప్పుడు బెయిల్ వచ్చిందో తెలియకుండా జరిగింది. అతను అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సిబిఐ మీద వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళ మీద దాడికి పురుగొల్పితే దాని మీద ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వం కూడా ఏం చర్యలు లేవు. అసలు ఇది గుండెపోటు అని ఎవడు చెప్పమన్నాడు, ఎందుకు చెప్పారు, అసలు గొడ్డలపోటు కదా, మీ కళ్ళు దొబ్బినాయా అని చెప్పి వీళ్ళు ఎందుకు మక్కిలరగుట్టేసి వాళ్ళ చేత నిజం చెప్పించట్లేదు. సిబిఐ చేతిలో ఉంటేనో ఇంకొకటి చేత కంప్లైంట్ ఇప్పించి అలా ఎందుకు చెప్పారు చెప్పండి అని ఆ పేపర్ రాసిన పేపరు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ పెద్ద కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని నేను ఎవడ రాయమన్నాడో ఈ సెట్లు కూడా నిజం చెప్పరు వాళ్ళు. వీళ్ళు ఎందుకు చేయట్లేదు? సిబిఐని అంటున్నారా రాష్ట్ర గవర్నమెంట్ని, సిబిఐని, కేంద్ర ప్రభుత్వం అందరూ అంటున్నాను నేను. అనే హక్కు నాకు ఉంది. ఎందుకంటే కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. స్టేట్ గవర్నమెంట్కి కూడా ఒక ప్రశ్న ఖచ్చితంగా. సాక్షులు చనిపోతుంటే మరి వాళ్ళు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు సాక్షులు చనిపోతున్న దాని గురించే కాదండి. ఇప్పుడు సిబిఐ డీల్ చేసిన దానికన్నా వేరే అంశాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ప్రాసిక్యూట్ చేయాలి కదా. ఇప్పుడు ఏదో చేశారులేండి, ఇప్పుడు వాళ్ళు చేస్తారు. అయితే అది చాలదా? ఎందుకంటే ప్రజలు అదొక మిస్టరీ మరణంగా మిగిలిపోకూడదు. అందరూ అంతర్ధానం అయిపోయిన తర్వాత పరిటాల రవి మిస్టరీ, ఇప్పుడు వీటి మోహన్ రంగా మిస్టరీ ఏం కాదు. అది సినిమా సస్పెన్స్ సినిమా చూసేసిన తర్వాత కథ చెప్పిన తర్వాత సినిమా చూసినట్టు ఇది అంతా తెలిసి ఎవరు చేసాడో, కానీ అది మాత్రం రికార్డెడ్గా ఉండదు. పటాల రవీంద్రని ఎవరు చంపారో తెలుసు, ఎవరు చంపించారో తెలుసు, ఈయన్ని ఎవరు చంపారో తెలుసు, ఎవరు చంపించారో తెలుసు, కానీ అది రికార్డెడ్గా న్యాయస్థానాల్లో అప్రూవల్గా చేసి వాళ్ళు శిక్ష పడేలా చేయట్లేదు. ఈ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మధ్యకాలంలో మాట్లాడుతూ ఎవరైతే చంపారో ఆ నేరస్తులే వచ్చి మేమే చంపామరా బాబు అని అంటుంటే వాళ్ళని శిక్షించాల్సింది పోయి వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతూ
ఇంకా దేనికోసమో ఎతకడం ఏంటి అదే అని అంటున్నాడు. అదేనండి. ఇప్పుడు దస్తగిరి చంపారని ఒప్పుకుంటున్నాడు. గుండెల మీద కూర్చున్నాను, గుండెల మీద గుద్దాను, తల బదలు కొట్టాను. ఆ బదలు కొట్టమని దస్తగిరికి ఏంటి అవసరం? ఆడు చెప్తున్నాడు కదా, పల్లం వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారని. ఆ 100 కోట్లు ఆ 100 కోట్లు లేకపోతే ఈ ఎన్ని కోట్లు ఇచ్చి నువ్వు అడ్డం జరగమని చెప్పిన వాళ్ళు వీళ్ళందరికీ ఎవరి కోసం ఇదంతానే? వాళ్ళు కదా అంతఃపురం నుంచి ఆ తలుపులు తీసుకుని రావాలి కదా నిజం. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి, వ్యవస్థలన్నీ సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ అనేక కేసులు ఇటీవల కాలంలో 4-5 ఏళ్ళగా అనేక కేసులు పరిష్కారం అయిపోయినాయి. ఇప్పుడు మీకు వరంగల్లో జరిగిన ప్రణవి వాళ్ళకి ప్రణయ్ అమృత వాళ్ళ కేసు కూడా సాల్వ్ అయిపోయింది, శిక్ష పడిపోయింది. దానికన్నా 7 వెనకలు కదా ఇది. మరి ఇవన్నీ సాల్వ్ అవ్వాలి కదా. ఇప్పుడు ప్రభుత్వాల మీద, వ్యవస్థల మీద సామాన్యుడికి ఒక అపోహ కలిగిందంటే ఇదంతా ఒక లింక్ అండి. ఇది ట్రెపీజియం ఫీట్లాడి ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థలో ప్రజలు చట్టము, రాజ్యాంగము, రూల్ ఆఫ్ లా అన్నీ ట్రెపీజియం ఫీట్ అంటారు. అంటే ఉయ్యాల ఫీట్లాడుతామట సర్కస్లో. ఈ ఉయ్యాలు ఎలా ఊగుతా దీన్ని వదిలేసి అది పట్టుకుంటాం మనం. వాళ్ళు సర్కస్ ఫీట్ చేసేవాళ్ళు ఏమాత్రం లింక్ తప్పినా కింద పోతాడు. కింద వల ఉంటుంది కాబట్టి సర్కస్లో, కాబట్టి అది వల ఉంటుంది పర్లేదు, అది వదిలేసినా. కానీ ఈ ప్రజాస్వామ్యం ఈ దేశంలో కుదరదు అలాగా. ఆ లింక్ తెగిపోయి వదిలేయడం కొంటే అస్తవ్యస్తమే తలపగిలి చచ్చిపోతారు. మీకు అర్థమైంది నేను చెప్పి. ఈ ట్రెపీజియం ఫీట్ అంటారు దీన్ని. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అనమాట. అంటే మనం ముక్కులో శ్వాస పీల్చుతాం, రక్త ప్రసరణ కూడా ఉంటుంది. అక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లోంచి తోడుకుంటూ ఉంటుంది రక్తం. ముఖమే ముక్కుమే గుద్దితే బడబడబడి కారిపోతే రక్తం ఎందుకు అనుకుంటున్నారు? ఆ లింక్ ఆగుద్ది, అందుకని మనకు బయటకు వచ్చేస్తుంది అది. అలాంటిది ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో వ్యవస్థల పనితీరు అంత పెర్ఫెక్ట్గా పనిచేయాలి. మీరు అప్పుడప్పుడు అంటుంటారు ఒక మాట, ఆపరేషన్ చేసి కుట్లేయకుండా వదిలేశారు అంటే లోపల ఏముందో ప్రతి పార్ట్ జనాలకు తెలిసేలాగా ఓపెన్గా పెట్టారు అనేది మీ ఉద్దేశం. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో కూడా ఒక రకంగా ఆ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసి కేసుని, సరే దర్యాప్తు జరుగుతుంది, శిక్ష ఎప్పటికి పడుతుందో చూడాల్సి ఉంది. ఒక రకంగా మీరు అన్నట్టు ఆపరేషన్ చేసి కుట్లేయకుండా ప్రస్తుతానికి జనాలందరికీ తెలిసేలా ఓపెన్గా వదిలేసినట్టే అనుకోవాలా? ఇప్పుడు ఆపరేషన్ చేసి కుట్లేయకుండా వదిలేయటం ఒక ఇదండి. దానివల్ల ఇంకా డ్యామేజ్ జరుగుతుంది. ప్రజల్లో ఒక రకమైన నిరాశ, నిస్పృహ, దుర్మార్గం, ఈ దౌష్ట్యం, అరాచకం చేసి కూడా తప్పించుకోవచ్చు అనేటువంటి మెసేజ్ వెళ్తుంది. అంటే తప్పించుకోవడానికి మార్గం ఉంది, ఇలా కూడా చేయొచ్చు, డబ్బు అధికారం ఉంటే మనం ఏమైనా చేయొచ్చు అనేటువంటి రాంగ్ మెసేజ్ పోతూ ఉంటుంది. ఇప్పుడు చట్టం ఏం చెప్పాలి? ఎంతటి వాడైనా సరే చట్టం ముందు తలవంచాల్సిందే. న్యాయస్థానం దోషిగా నిర్ణయిస్తే అతను లోపల కూర్చోవలసిందే, ఎలాంటి వాడైనా సరే. పివి నరసరావు గారిని అరెస్ట్ చేశారు. మధుకోడలాంటి సీఎంని ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు రాలేదు, అనేక మంది అరెస్ట్ చేశారు. నేరం చేసినప్పుడు ఆవిడ తప్పించుకోలేదు. మొన్న ఇందిరాగాంధీ గారు అల్లర్లో చేసిన ఒక ఆయన నడవబాబు లోపలికి అంటున్నారు, సిక్కులు ఓచుకోతకు సంబంధించి. అవును. అంటే ఎంత లేట్ అయినా కానీ లోపలికి వెళ్తారు. ఇది లేట్ అయితే కుదరదు, వీళ్ళు ముదిరిపోయి ఇంకో దేశం పారిపోయే పరిస్థితులు వచ్చేసినాయి ఇప్పుడు. అంటే సమాజం చర్చించుకుంటేనో, సమాజం నిర్ధారించుకుంటేనో కుదరదు. ఏమైనా సరే న్యాయస్థానం చట్ట ప్రకారమే నిర్ధారించాలి. ఓకే. ఇప్పుడు సమాజం అనుకుంటే వాళ్ళు ఇచ్చేసారు తీర్పు. ప్రజాకోర్టులో తీర్పు వచ్చేసింది. ప్రజాకోర్టు పర్ఫెక్ట్గా తీర్పు ఇచ్చారు. అతను ఆచూకీ అనుమానం లేకుండా చేసేసారు. మన న్యాయస్థానాలు కూడా చేయాలి కదా. అంటే పండిత పామరులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు, విజ్ఞానవంతులు ఉంటారు, వివేకవంతులు ఉంటారు, జ్ఞానశూన్యులు ఉంటారు. ప్రజల్లో అందరూ కలిసి ఉంటారు. వాళ్ళే ఒక తీర్పు ఇచ్చేసారు. మరి మీరు అంత బాగా చదువుకున్నారు, చట్టాల అవకాశం పట్టారు, అనేక రిఫరెన్స్లు చేస్తారు, అసలు ఎందుకు లేట్ అవుతుందిరా బాబు అని చెప్పి అదిలించాలి కదా దర్యాప్తు సంస్థలని. దర్యాప్తు సంస్థలు కూడా వాళ్ళు తీసుకున్న జీతానికి బాధ్యతగా పనిచేసిన దానికి వాళ్ళు తన వృత్తి ధర్మం పాటించాలి, నిజాన్ని వెలికి తీయాలి, దోషులను శిక్షించాలి, వాళ్ళని ఖైదులో పెట్టాలి, సాక్ష్యాధారాలు ప్రిపేర్ చేసి చట్టం ముందు పెట్టాలి. ఇవన్నీ చేయడానికి మీకు స్ఫూర్తి ఏటనుకుంటున్నారు? ఈ దేశ భద్రత కోసం ప్రాణాలను పలంగా పెట్టి సరిహద్దు భద్రతాళాలను మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళు రాగద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా అత్యంత కఠినమైన శిక్షణ, క్రమశిక్షణతో కలిగి ఈ దేశాన్ని రే అనకుండా, పగలనకుండా, చలి, వేడి, వర్షం ఏది కూడా లెక్క చేయకుండా వాళ్ళు సియాచిన్ లాంటి చోట కూడా దేశ రక్షణ కోసం కాపలాగాస్తున్నారు. మీకేటి సర్వసుఖాలు ఇంత బొట్టలు పెంచుకుంటారు, శుభ్రం తెగ తాగుతారు, తెగ తింటారు, డబ్బులు కూడా 2 చేతులు తీసేసుకుంటారు, ఒక చేతితో తీసుకుంటే తొక్కపోతే 2 చేతులు కూడా తీసేసుకుంటారు. ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఆ మాత్రం మీ చేతిలో పని కొంచెం చట్టంలాగా అమలు చేయాలి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ దేశ రక్షణలో ఉన్నారు వాళ్ళు.
స్నో బైట్ అంటారు, మంచులో కూరుకుపోయి ఉంటాయి. పాము కాటు కంటే ప్రమాదం స్నో బైట్ అంటే. మంచు కాళ్ళు చచ్చిపడిపోతే ఎందుకు పని చేయదు, దానికి అసలు వైద్యమే లేదు, కాళ్ళు తీసేయాల్సిందే. అలాంటి చోట తుపాకీ గుళ్ళ వర్షానికి గుండె ఎదురుకుండా పెట్టి నిలబడతారే. మనం ఎన్ని వార్తలు వినట్లేదు. మొన్న ఆ మధ్యన ఆ, జవాన్లు వ్యాన్ తిరగబడిపోయి, లేదంటే వాళ్ళ మీద గుళ్ళ వర్షం కురిపించి అనేక మందిని మట్టుబెట్టేస్తున్నారు. కళ్ళు పెరికేసారు కొంతమందిని అక్కడ దొరికిన వాళ్ళని. వాళ్ళ ప్రాణత్యాగాలకి విలువ ఇవ్వాలి కదా మనం. వాళ్ళ కుటుంబాలను వదులుకుని, భార్య బిడ్డలను వదులుకుని, మన కోసం, మన దేశం కోసం భద్రత, వాళ్ళు జీవితాన్ని గడుపుతుంటే మనం ఇక్కడ అన్నీ అనుభవిస్తా, మన చట్టాల్లో మనందరం మన పని మనం చేస్తామని వాళ్ళు మనకు కాపలా కాస్తున్నారు. మన పని మనం చేయకుండా వాళ్ళు వదిలేస్తే మేము మీలాంటి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. రైట్. ఈ విషయంలో కంక్లూషన్కి వస్తే, ఈ 6 ఏళ్ళు జరిగిన తీరు చూసిన తర్వాత ఈ విషయంలో వైఎస్ సునీతమ్మకి న్యాయం జరుగుతుంది, లేదా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సూత్రధారులు పాత్రధారులు వచ్చారనుకోండి, సూత్రధారులు బయటకు వస్తారు, ఇక ఈ విషయం నిర్ధారించబడుతుంది అనే నమ్మకం మీకు కలుగుతుంది? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇతను బహుముఖ విషయాల్లో నేరస్తుడయ్యారు. దీనికి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళు, ఇది ఒకటే కాకుండా అనేక కోణాల్లో, అనేక విషయాల్లో అతను నేరస్తుడిగా తేలబోతా ఉన్నాడు. కాబట్టి అన్ని వైపు నుంచి చుట్టుముట్టినప్పుడు ఇది కూడా ఒక విషయం అవుద్ది. మీకు ఈ ఒక్క కేసు ఏమంటే ఒక్క కేసు గురించి మాట్లాడుతాం, అతని మీద ఇది నథింగ్ అతనికి. ఇంతకు మించిన కేసులు ఉన్నాయి. కాబట్టి పాత్రధారులు వాళ్ళకి ఒక ఎలిబి సృష్టించి ఒక కాజ్ అంటారు దాన్ని. అసలు ఈ హత్య ఎందుకు జరిగింది, వీడికి ఏంటి అవసరం అనేది చూస్తారు ఫస్ట్. మోటివ్ అంటారు. ఆ మోటివ్లో అక్కడ ఆ హత్యలో పాల్గొన్న వాళ్ళందరికీ ఏదో మోటివ్ ఉంది రకరకాల కారణాలతోటి. అది వివేకానంద రెడ్డి గారు లాంటి వాడిని చంపేసే అంత శక్తిమంతులు ఏం కాదు వాళ్ళు. నీ వెనకాల ఏమన్నా అంటేనే చేస్తారు. అది వివేకం సినిమా చూడండి, మీకు అన్ని సమస్యలకి పరిష్కారం వచ్చేది, ఎలా జరిగిందో తెలిసిపోద్ది. అయితే శిక్ష పడడం అనేటువంటి పార్ట్ 2 తీయాలి వాళ్ళు. ఆ వివేకం ఎవరు తీసారో కానీ మరే తీసారు వాళ్ళు. ఆ పార్ట్ 2 కూడా తీయమని విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. మీకు నమ్మకం ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రాబోయే 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంకొక 5 ఏళ్ళు కూడా ఉంటుంది అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇతను తప్పించుకోలేడు. అది చట్ట ప్రకారం ఇప్పుడు ప్రజా కోర్టులో శిక్ష పడింది వాళ్ళకి. మిగతా పార్ట్ చట్ట ప్రకారం జరిగితే మంచిది. లేదనుకోండి, ఆ సెక్యూరిటీలోనే అతను 1000 మంది సెక్యూరిటీ సిబ్బందితో ఎప్పుడు అలా బతకాల్సి వస్తుంది.